ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఆడది ఒంటరిగా బ్రతకలేక కాదు ఫ్రెండ్స్, ఆడది కష్టపడలేక కాదు, ఆడదే కుటుంబాన్ని నడపలేక కాదండి. బిడ్డలకు తండ్రి కావాలని, కష్టాలు వస్తే పంచుకోవటానికి ఒక తోడు కావాలని, లేచినా లేగలేకపోయినా పలకరించే ఒక ప్రేమ కావాలని, పెళ్ళి అనే పేరుతో వయసు అయిపోయిన వాడైనా, రోగిష్టి వాడైనా, ముసలాళ్ళైనా, లేదా భార్య చనిపోయిన వాడైనా, ఒంటరితనంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక వాడదే నమ్మి మీతో కలిసి జీవిస్తుంటే ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయమాకండి. ఎందుకంటే అందరికీ అన్నీ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు ఫ్రెండ్స్. ఆదరించే తోడు లేనప్పుడు మీ తోడు కోరుకోవచ్చు, అది మీరు కోరుకోవచ్చు, వాళ్ళు కోరుకోవచ్చు, ఆడదైనా కావచ్చు, మగవాళ్ళైనా కావచ్చు. ఎందుకంటే ఎన్నుండా కానీ మనం పలకరించే వాళ్ళు లేనప్పుడు, మనల్ని ప్రేమించే వాళ్ళు లేనప్పుడు, మన అవసరాలు తెలుసుకొని మనల్ని ప్రేమగా మన బాధ్యతలు తీసుకునే వాళ్ళు లేనప్పుడు మనం ఎప్పుడు ఒంటరితనంగానే ఉంటాం. ఎంతమంది ఉన్నా కానీ చాలామందికి ఏంటి అంటే భర్తకు భార్య, భార్యకి భర్త కష్ట సుఖాలు పంచుకోవటానికైనా, అవసరాలు చెప్పుకోవటానికైనా, ఒకరి ప్రేమను ఒకరిని ఓదార్చుకోవటానికైనా, ఒకరి బాధ్యతలు ఒకరిని పంచుకోవటానికైనా ప్రేమ పెళ్ళి అవసరం ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా. అది వయసుతో సంబంధం లేకుండా తీసుకునే ఒక నిర్ణయం. అలాంటప్పుడు ఆడదే వయసుగా ఉండి, ఒంటరిగా ఉండి, కుటుంబాన్ని బిడ్డల్ని భరించలేక, నిందల పాలు అవమానాలని భరించలేక ఫ్రెండ్స్, ఒకవేళ ఒక మగవాడు తోడు కోరుకుంటే అది తప్పుగా భావించబోకండి. ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత పెళ్ళేంటి, వయసు అయిపోయిన తర్వాత దీనికి మొగుడు ఎందుకు, వయసు అయిపోయిన తర్వాత ఏదో పిల్లలకు ముద్దు పెడుతుంటే తినొచ్చు కదా అని మాట్లాడుతుంటారు చాలామంది. అది ఎవరికి మంచిది కాదండి. ఎవరి అవసరం ఎలాగుందో తెలియదు. మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి, ఏమీ లేదు కాబట్టి, వాళ్ళ పలకరించే వాళ్ళకి వాళ్ళకి అన్నీ అయిపోయినాయి కాబట్టి, వాళ్ళ శరీరం వాళ్ళకి సహకరించట్లేదు కాబట్టి, వాళ్ళని అడిగినా అడగకపోయినా, వాళ్ళు తిన్నా తిరగకపోయినా కానీ సరిపోద్ది కదా అని ఒకవేళ అనుకోవచ్చు మీరు ఫ్రెండ్స్. చాలామంది కొంతమంది ఆలోచనలు ఎప్పుడు సరిగా ఉండవు. అందరూ కూడా కరెక్ట్గా ఆలోచించలేరు, అందరూ తప్పుగా ఆలోచించలేరు. ఎందుకంటే ఒకరి ఆలోచనలు ఒకరికి ఎప్పటికీ ఇబ్బందికరంగా లేకుండా ఉండాలి అంటే ఫ్రెండ్స్, అర్థం చేసుకోవటం ముఖ్యం వాడికి. అది ఏ వయసు వాళ్ళైనా సరే ఉంది. ఇది ఎందుకో ఒక సందర్భం వచ్చింది ఫ్రెండ్స్. మాట మాట మనిషికి ఎప్పుడైనా ఉపయోగపడింది. కొంతమంది మూర్ఖులు మాట్లాడటం చేతగాని వాళ్ళు, అర్థం చేసుకోవటం లోపమైన వాళ్ళు ఏమంటారంటే, నీ మాటలో ఎవరికన్నా ఉపయోగకరమా అంటారు. ఉపయోగకరమే. ఎందుకంటే ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఉపయోగకరమే, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగకరమే, బాధల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగకరమే, ప్రేమను పంచలేక ఉన్న వాళ్ళకి ఉపయోగకరమే, ప్రేమని ఎలా తీసుకోవాలో, ఎలా ఓదార్చుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియని వాళ్ళకు కూడా అవసరమే. ఎందుకనంటే ప్రతి మనిషికి ఏ అవసరానికి ఏ మాట చెప్పేవాళ్ళు లేక ఎంతోమంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. సెల్లులతో టైంపాస్ చేస్తున్నారు, టీవీలతో టైంపాస్ చేస్తున్నారు. ప్రతిదీ అన్ని టీవీల్లోనే, సెల్లుల్లోనే, మన చేతుల్లోనే దొరుకుతున్నప్పుడు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. మన మాట నలుగురికి ఉపయోగపడుతుందంటే, మన మాట వల్ల కనీసం ఒక మనిషి అయినా వినగలుగుతుంది, తెలుసుకోగలుగుతుందనంటే అది సమాజంలో అదృష్టమే. ఎందుకు మనమేమో 10 మందికి మేలు చేయాలనే చేస్తున్నాం కానీ ఒకళ్ళకి కీడు చేయాలని చేయట్లేదే, ఒకళ్ళు నేలెత్తి చూపించట్లేదే, ఒక కుటుంబానికి అన్యాయం చేయట్లేదే, ఒక కుటుంబాన్ని మోసం చేయమని చెప్పట్లేదే, ఒక కుటుంబంలో ఉన్న సమస్యని అర్థం చేసుకోమని చెప్తున్నాం, అవగాహన తెలుసుకోమని చెప్తున్నాం, ఆలోచించుకోమని చెప్తున్నాం. తెలిసి తెలియక చేసిన తప్పులు ఎవరైనా తప్పు చేస్తున్నామని నీ మనసాక్షికి నీకు తెలుస్తుంటే సరిదిద్దుకోమని చెప్తున్నావు. ఒంటరితనంలో ఒకవేళ ఎవరైనా మనం ఆ ప్రదేశంలో నుంచి వచ్చిన కష్టాలని, నష్టాలని, నిందల్ని, అవమానాలని అన్నీ సరిచూసిన, చేసిన దానికి చేయని దానికి అవమానాల పాలై, నిందల పాలై నిలబడగలిగినాం కాబట్టి ఒకళ్ళకి చెప్పగలుగుతున్నాం మాట. మనలాగా ఎవరో అవ్వకూడదని, మనలాగా ఎవరో ప్రేమకి, బాధకి, కష్టాలకి ఎప్పుడు కూడా దేహి అని అడుక్కోకూడదు ఒక వ్యక్తిని. అది మగవాళ్ళే కావచ్చు, ఆడవాళ్ళే కావచ్చు. నిన్ను నిన్నుగా ఇష్టపడేవాళ్ళు కావాలి, నిన్ను నిన్నుగా ప్రేమించేవాళ్ళు కావాలి, నిన్ను నిన్నుగా గౌరవించి నీ ప్రేమను తెలుసుకొని నిన్ను అర్థం చేసుకునే వాళ్ళకి నువ్వు భర్తగా ఉండు, బాధ్యతగా ఉండు.
భారీగా ఉండు, ప్రేమించు, తన కష్ట సుఖాలలో తోడుగా ఉండు అని చెప్తున్నామే కానీ ఎవరిని అన్యాయం చేయట్లేదే. నా మాట నీకు అవసరం లేకపోవచ్చు, నా ఆలోచన నీకు అవసరం లేకపోవచ్చు. సమాజంలో చాలామందికి అవసరం ఉండదండి. మంచి మాటలకే ప్రతి ఒక్కరు కూడా తల ఉంచుతారు ఫ్రెండ్స్. కష్టాలు కన్నీళ్ళు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. అది ఓదార్చే చేతి కోసం, అది చెయ్యి అందించి నేనున్నాను అని చెప్పే ఒక ధైర్యం కోసం, తెలుసుకోవటం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి మనం ఉన్నాము, చెబుతున్నాం, మాట్లాడుతున్నాం. ఎలా ఒక బురదలో పడితే బయటికి రావాలి అంటే ఒక కర్ర సాయం కావాలి, ఒక తాడు సాయం కావాలి. కనీసం ఏమీ లేనప్పుడు మన వస్త్రమే మనకు సాయంగా నిలబడే ఒక విధానం తెలుసుకొని బయటికి రావాలి. ఏమీ చుట్టూ లేనప్పుడు మన ఒంటి మీద ఉన్న వస్త్రాలే ఎదుటి వాళ్ళకి ఇచ్చైనా సరే ఉంది ఆ బురదల నుంచి బయటికి వస్తూ ఉంటాం. అరే నీ నూగులో నుంచి బయటికి తీయడానికి ఏమీ లేదంటే నీ ఒంటి మీద ఉన్న లుంగియో చీరో ఎటిసిరై నేను నిన్ను బయటికి లాగుతా, నువ్వు ఒక ఐడియా ఇచ్చేవాళ్ళు కావాలి కదా. అలాంటిది జీవితం ఫ్రెండ్స్. ఓకే బై, థ్యాంక్ యూ.